ఇప్పుడు మనం అయితే ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర ఉన్నాం. ఎర్ర గోదావరి వచ్చిందంటే మనకి పులస చేప ఎదురీదుకుంటూ వస్తుంది. పుస్తులు అమ్మైనా సరే పులస తినాలి అన్నది మన గోదావరి జిల్లా వాళ్ళది ఒక సాంప్రదాయం. మరి ఈ రోజుల్లో పుస్తుల మీద చేస్తే ఇంట్లో ఆడవాళ్ళు అయితే కాలేజీలు ఎరగొడేస్తారు కాబట్టి కొంచెం రేట్ అటు ఇటు ఉన్నా సరే ఖచ్చితంగా తినడానికి చాలా మంది వస్తారు. ఇక్కడ మరబోట్లు కనిపిస్తున్నాయి కదా, వాటిల్లో ఉదయం నుంచి కూడా విపరీతం వేట జరుగుతుంది. వల తగిలింది అంటే పులస ఎన్న చచ్చిపోద్ది అనమాట. ఆ పులసని ఎలా గుర్తిస్తారంటే అది చూడడానికి చాలా దగదగలు ఆడిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఎర్ర గోదావరిలో ఒక వెండి గిన్నె పడేస్తే ఎలా ఉంటుందో, ఆ వెండి గిన్నె మెరుస్తూ ఉంటే ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది అన్నమాట పులస చూడడానికి. శివరావు అడ్డయా చేపడిందా వస్తా నాకు లైవ్ చూపిద్దా లైవ్ లో పులస చూపిస్తాను. ఎంతో అదృష్టం ఉంటా కానీ పులస దొరకదండి. ఇది ఒరిజినల్ పులస కాదో తెలియాలంటే అది ఒక గోదావరికి మాత్రమే సాధ్యమండి. మరి నేను తీసుకెళ్తున్నట్టు ఈ పులస మంచి శనత అయితే ఉందండి. మట్టి కొండలో జాగ్రత్తగా దీని అందులో ముక్కల కింద కట్ చేసిన తర్వాత దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని మిక్స్ చేసి బెండకాయ ముక్కలు వేయడం మర్చిపోకండి. కొంచెం అంత చింతపండు పిక్క కూడా వేసి కొత్తలు ఆడుతూ నెక్స్ట్ డే తింటే ఇది తెలియాలంటే నెక్స్ట్ పార్ట్ వరకు వెయిట్ చేయాలండి. ఉంటానండి.